ఈ బ్లాక్ షీట్స్ వేస్ట్‌గా ఉన్నాయనేసి వీటిని మనం టెర్రస్ పైన వేయటం కోసము షేడ్ నెట్ లాగా వేయడానికి తీసుకెళ్తున్నాం అనమాట. ఇవి వచ్చేసి రైతులు ధాన్యం పైన గానీ, గడ్డి వాముల మీద గానీ కప్పుకుంటూ ఉంటారు కదా! మనం సిమెంట్ మూటల మీద కాకుండా ఉండేకి తెచ్చి ఉండేవాళ్ళము. అది వచ్చేసి వేస్ట్‌గా ఉన్నాయి. ఈ ఏప్రిల్, మేలో 2 నెలల కోసమే కదా అనేసి టెర్రస్ పైన మొక్కల్ని ఎండ నుంచి కాపాడడం కోసం వేస్తున్నాం అనమాట. వెల్కమ్ టు అవర్ ఛానల్ అశోక తపోవనం. ఈరోజు మనం ఈ బ్లాక్ షీట్స్ను పైన మొత్తం ఈ ఫెన్సింగ్కి మొత్తం కవర్ చేయాలి టోటల్గా అనేసి. మొక్కలకి మనం ఖచ్చితంగా ఏంటంటే అవి చాలా ఆకులు డీలా అయిపోతున్నాయి. మనం 2 సార్లు వాటర్ ఇస్తే తప్ప అవి ఆరోగ్యంగా ఉండట్లేదన్నమాట. కాబట్టి మనం ఈ షేడ్ నెట్ వేయడం వల్ల రోజుకు ఒకసారి మనం వాటర్ ఇస్తే కూడా సరిపోతుంది. కాబట్టి దీంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే షేడ్ నెట్ లాగా మనం నర్సరీలో చూస్తుంటాం కదా, పైన గ్రీన్ లాగా పట్ట వేసి ఉంటారు. ఆ పట్టలు వచ్చేసి కూడా పర్సెంటేజ్ ఉంటాయన్నమాట. ఆ పర్సెంటేజ్ బట్టి 95% లేదంటే 50% అనేసి, అంటే 50% మనకి ఎండబడుతుంది, 50% మనకి పైన హోల్స్ ద్వారా ఆగిపోతుంది అన్నమాట. ఈ విధంగా మనం వేసుకోవచ్చు. ఈ పట్టలను కూడా మనం చాలా నీట్గా కట్టుకోకపోతే గాలికి ఎగిరిపోయి చినిగిపోతాయి అన్నమాట. కాబట్టి మనం ఈ టెంకాయ తాళ్ళు ఇవి ఏదైతే ఉన్నాయో ఈ టెంకాయ తాళ్ళు మనం తెచ్చాము. ఈ టెంకాయ తాళ్ళతో మనం నీట్గా కట్టుకోవచ్చు అనేసి. ఇది వచ్చేసి నియర్లీ 25 feet ఉంది ఈ బ్లాక్ షీట్. ఈ బ్లాక్ షీట్ వచ్చేసి మనకి 25 feet ప్లస్ ఒక 5 feet మొత్తం. టెర్రస్ గార్డెన్ వచ్చేసి 30x15 అనమాట. దీనికి ఇంకో కూడా అడిషనల్ షీట్ ఒకటి పడుతుంది, అది కూడా ఉంది. 2 కలిపి ఏ విధంగా మనం పెట్టుకోవాలి అనేసి చూస్తాం ఈరోజు. ఇంకా మనం ఏవైనా కూడా మనం చీరలు కానీ లేదంటే ఇంకా బెడ్షీట్లు కానీ ఇలాంటి పట్టలు ఏదైనా ఉన్నా కూడా మనం కవర్ చేసుకోవచ్చు. మనం ఈ గ్రీన్ షీట్ ఎందుకు కొనాలి, ఈ 2 monthsకే కదా అనుకున్నప్పుడు ఇలాంటివి కూడా మనం వాడుకోవచ్చు అనమాట. మనకి ఖర్చు లేకుండా సరిపోతుంది. ఈ 2 monthsకి మళ్ళీ 2 months తర్వాత మనకి అవసరం ఉండదు. 2 months మాత్రం మనకి కాపాడుకోవాల్సి ఉంటుంది. మనం కూరగాయలు కానీ లేకపోతే ఏవైనా ఆకుకూరలు కానీ పెంచుకున్నప్పుడు ఈ ఎండలకి వచ్చేసి మనం 2 times నీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. అందులో కూడా అవి చాలా మాడిపోతున్నాయి అన్నమాట మొక్కలు. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఎండ నుంచి. ఈ 2 నెలలు మాత్రం మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అయితే లేదు, అక్కడక్కడ కొన్ని హోల్స్ అయితే ఉన్నాయి, బట్ అయినా కూడా పర్లేదు, ఈ 2 monthsకి మనం వాడుకోవచ్చు అనేసి మనం వాడుతున్నాం అనమాట. షేడ్ నెట్ కూడా నేను ఎంక్వైరీ చేశాను అనమాట. గ్రీన్ షేడ్ నెట్ నాకు 2700కి 30 feet ఇంటూ 15 feetకి 30 feet అనమాట. అది వచ్చేసి నాకు 2700 చెప్పారు. ఆ 2700లో వాళ్ళు అన్ని దగ్గర కూడా హోల్స్ వేసి ఇస్తామని చెప్పారు. మధ్యలో కూడా మనం దాన్ని టైట్ చేసుకోవడానికి నీట్గా చేసి ఇస్తామని చెప్పారు. కానీ ఈ ఇయర్ ఎందుకులేండి, నెక్స్ట్ ఇయర్ వేద్దామనేసి. ఇప్పుడు ప్రస్తుతానికి బ్లాక్ షీట్ వేస్ట్గా ఉంది కదా, అంతలోపు ఎండకి ఇది కూడా అయిపోయిన తర్వాత ఇంకా హోల్స్ ఏదైనా ఇది కూడా డ్యామేజ్ అయిపోతుందేమో, దాని తర్వాత కావాలంటే నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు అనేసి ఈ బ్లాక్ షీట్ వేయడానికి మేము రెడీ అయిపోయాం అనమాట. ఇది కూడా ఒకరు వేయడానికి కుదరదు పైన ఎక్కి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మనం నీట్గా కట్టుకోవాలి. ఏంటంటే ఈ 2 months తర్వాత గాలి చాలా విపరీతంగా వస్తుందన్నమాట. గాలికి అనేది ఖచ్చితంగా ఎగిరిపోతుందన్నమాట. ఎగిరిపోవడం కానీ కొద్దిగా హోల్స్ ఉన్నా కూడా అవి చినిగిపోతూ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా మనము ఈ టెంకాయ తాళ్ళతో కానీ ఇంకా వేరే ఏ తాడులతో అయినా కూడా మనం టైట్గా కట్టాల్సి ఉంటుంది. పైన కట్టాలి, ఇంకా కింద సైడ్లు అన్నీ కూడా లాగి కట్టుకోవాలన్నమాట. ఒకవేళ శారీస్ అయితే వాడుతున్నారు, ఎవరైతే శారీస్ వాడుతుంటారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా దానికి హోల్స్ అయితే చేయకూడదు. ఆ 4 కార్నర్స్ ఉంటాయి కదా, ఆ 4 కార్నర్స్కి టైట్గా ఒక తాడు ఏదైనా కట్టాలి. హోల్స్ చేస్తే ఏమవుతుందంటే హోల్ దగ్గర గాలికి చినిగిపోతూ వస్తుందన్నమాట. ఆ 4 కార్నర్స్ని మనం ఒక చోటుకి తెచ్చి ఆ కార్నర్స్కి ఒక తాడు కట్టేస్తే లాగి కట్టేసుకోవచ్చు అనమాట. బెడ్షీట్లు ఏదైనా ఉన్నా కూడా మనం వేసుకోవచ్చు. దీనికి కూడా సైడ్ కొన్ని హోల్స్ ఉన్నాయి, అవి మెటల్ టైప్ ఒక సర్కిల్ లాగా వస్తుంది కదా, ఒక దానికి కట్టి లాగి కట్టచ్చు అనమాట. షేడ్ నెట్కి అయితే నీట్గా ఇస్తారు వాళ్ళు. 1 feetకి ఒక హోల్ ఇచ్చేసి దానికి మెటల్ రింగ్ ఇలాగ ఇస్తారు. ఆ మెటల్ రింగ్కి మనం టైట్ చేసి లాగి కట్టచ్చు అనమాట. చాలా టైప్స్ అయితే ఉన్నాయి ఇవి. ఇంకా కొంతమంది ఓపెన్ చేసి ఇంకా అలాగే ఉంచేటట్లు అక్కడే స్ప్రింగ్ లాగా పెట్టుకొని లాగుతూ ఉంటారనమాట. సో ఇలాంటివి కూడా మనం చాలా టైప్స్ అయితే చేస్తుంటారు చాలామంది. మనకి ఏ విధంగా అనుకూలంగా ఉందో అలాంటిది అయితే మనం చేసుకోగలుగుతాము. ఇదైతే మేము నీట్గా పెట్టాలి, ఏ విధంగా మొక్కలకి మనం కాపాడుకోవాలని ఆలోచనతో ఈ పట్టను వేయడం జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మీరు కూడా ఏదో ఒకటి అయితే వేయండి ఖచ్చితంగా.
ఈ 2 నెలలు మాత్రం మనం కట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 2 నెలల తర్వాత మళ్ళీ వర్షాకాలం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి మొత్తం ఈ వాటర్ అన్నీ కూడా ఒక్క డ్రాప్ కూడా పడకుండా ఉంటాయన్నమాట. కాబట్టి ఈ వాటర్ వర్షాకాలంలో మాత్రం ఈ బ్లాక్ షీట్ అనేది వేయడానికి కుదరదు. ఎందుకంటే వాటర్ మొత్తం పైనే ఉండిపోతాయి, కిందికి ఒక్క డ్రాప్ కూడా కిందికి రావు. కాబట్టి ఈ 2 months తర్వాత మళ్ళీ ఈ బ్లాక్ షీట్స్ తీసేస్తామన్నమాట. తర్వాత ఏంటంటే ఒక వాటర్ ఈ విధంగా అసలు కిందికి రాకపోతే వర్షం నీళ్ళు కూడా మనకి చెట్లకి అందవు అనమాట. కాబట్టి ఇలాంటి ఎవరైనా వేసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మళ్ళీ ఈ 2 months తర్వాత ఈ షీట్ని తీసేయాల్సి ఉంటుంది. ఇంకా షేడ్ నెట్ వేసుకున్న వాళ్ళైతే పర్లేదు, అలాగే ఉంచినా కూడా వాటరు డ్రాప్ కరెక్ట్గా ఆ హోల్స్ నుంచి అయితే వస్తూ ఉంటాయి, కిందికి డ్రాప్ అయితే పడుతూ ఉంటాయి. షేడ్ నెట్, గ్రీన్ షేడ్ నెట్ కానీ ఇంకా వైట్ షేడ్ నెట్ కానీ వేసుకున్న వాళ్ళు నెట్ లాగా అంటే హోల్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా వాటర్ అనేది కిందికి వస్తాయి. మనం తీసేసుకోకపోయినా కంటిన్యూగా కూడా పెట్టుకోవచ్చు, ఎందుకంటే 50% కూడా తగులుతుంది కాబట్టి 50%. ఎవరైనా 90% ఎవరైనా వేసుకున్నట్లయితే ఆ 90% అయితే ఎండ అయితే మనకి వర్షాకాలంలో కానీ వింటర్లో కానీ సరిపోదు ఎండ మొక్కలకి. కాబట్టి అప్పుడు తీసేయాల్సే ఉంటుంది ఖచ్చితంగా. మనకి మొక్కలకి అయితే 100% ఎండ అవసరంకి మనం టైట్ చేస్తున్నాం అంటే మా నాన్నగారు కూడా హెల్ప్ చేస్తున్నారు బ్లాక్ షీట్ టైట్ చేయడానికి. ఇవి మనం ఈ టెంకాయ తాళ్ళతో సైడ్లన్నీ కట్టేసి టైట్గా కట్టాల్సి ఉంటుంది. చూడండి ఆల్రెడీ గాలికి పైకి ఎగిరిపోతూ ఉంది. ఈ సైడ్స్ కట్టడమే కాకుండా ఇంకా మనం పైన కూడా మనం కట్టాల్సి ఉంటుంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ పైన పైకి లేవకుండా కూడా కట్టాలి. కట్టుకోవడం వల్ల మనకి చినిగిపోకుండా ఉంటుందన్నమాట. ఎక్కడైతే హోల్స్ దగ్గర మనం టైట్ చేస్తామో ఆ హోల్ దగ్గర ఏమవుతుందంటే గాలి ఫోర్స్గా వచ్చినప్పుడు ఆ హోల్ నుంచి అలాగా చినిగిపోయేలాగా అయిపోతుంది అనమాట. కొద్దిగా చినిగిపోవడం స్టార్ట్ చేసినా కూడా మొత్తం షీట్ అంతా కూడా చినిగిపోతుంది. సో శారీస్ కూడా అంతే, శారీస్కి హోల్స్ అయితే చేయకండి. కార్నర్స్లలో ఉంటుంది కదా, ఆ కార్నర్లో టైట్ ఆ కార్నర్కి ప్లస్ ఈ రోప్కి ముడేసామంటే లాగి కట్టేసుకోవచ్చు అనమాట. శారీస్ కానీ లేదంటే బెడ్షీట్లు కానీ అట్లా ఏదైనా ఉంటే కానీ ఈ 2 months మనం ఈ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఏదైతే బ్యాలెన్స్ ఉందో దానికి ఇంకొక పీస్ ఆఫ్ షీట్ వేస్తున్నాం అనమాట. ఈ షీట్ వచ్చేసి దానికి అతికించి కట్టాలనేసి జాయింట్స్, శారీస్ కూడా మనం జాయింట్ చేసి కూడా వేసుకోవచ్చు. దగ్గర వేసేసి శారీస్ కానీ ఇట్లా కట్టుకుంటే కొద్దిగా అయితే మనకి బెనిఫిట్ అయితే ఉంటుందన్నమాట. ఎండ నుంచి మనం ప్రొటెక్ట్ చేయడానికి మన మొక్కల్ని ఖచ్చితంగా అయితే మనం వేయాల్సి ఉంటుంది. ఆకుకూరలు కానీ ఇవన్నీ కూడా మనం ఈ సమ్మర్లో కూడా పండించుకొని మంచిగా గ్రో చేసుకోవచ్చు అనమాట. అన్ని కూరగాయలు ఎక్కువ రాకపోయినా కూడా ఆకుకూరలు ఇవన్నీ కూడా వస్తాయి మంచిగా. తోటకూర కానీ ఇంకా మీరు గోంగూర ఇలాంటివన్నీ కూడా మనం పెంచుకోవచ్చు ఈ 2 months కూడా. ఇంకా చాలా రకాల కూరగాయలు కూడా కొన్ని పెంచుకోవచ్చు. ఈ టైట్ అయితే చాలా టైట్గా లాగి కట్టాలన్నమాట. ఎక్కడైతే లూజ్ అంటే ఆ గ్యాప్కి ఎగురుతూ టైట్గా లాగి కట్టడంతో ఫోర్స్కి వచ్చే గాలికి తట్టుకుంటుందన్నమాట ఆ పట్ట. మధ్యలో అక్కడక్కడ హోల్స్ కూడా కంపల్సరీగా ఉండాల్సి ఉంటుంది, ఎందుకంటే
నుంచి పైకి వెళ్ళిపోవడం వల్ల పట్టకి ఫోర్స్ ఉండదన్నమాట. హోల్స్ అక్కడ చూడండి, ఇప్పుడు మొత్తం పట్ట మొత్తం వెళ్ళిపోతుంది. మధ్యలో హోల్స్ అక్కడక్కడ హోల్స్ ఉన్నాయంటే దీనికి పట్టకి అయితే ఆల్రెడీ అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి కాబట్టి మనం చేయాల్సిన అవసరం లేదు. హోల్స్ లేదంటే ఏమవుతుందంటే మొత్తం పట్ట మొత్తం కూడా ఒకే లెవెల్లో పైకి ఫోర్స్గా ఎగరడంతో ఈ రోప్స్ ఏదైతే ఉన్నాయో ఆ రోప్స్కు కట్టిన అంచులలో తొందరగా బయటకు వస్తుందన్నమాట పట్ట నుంచి. అప్పుడు మొత్తం ఎగిరిపోతుంది పట్ట. కాబట్టి ఖచ్చితంగా మనము చాలా టైట్గా లాగి కట్టి దానిపైన పట్ట పైన కూడా మనం రోప్స్ మనకి నియర్లీ 2 ఫీట్స్కు ఒక రోపు పైన కట్టాలన్నమాట. ఇటు సైడ్ నుంచి ఈ విధంగా, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి కట్టడం వల్ల పైకి ఎగరకుండా కొద్దిగా ఇది సేఫ్గా ఉంటుందన్నమాట. ఇట్లా మనకు 2 ఫీట్స్కి ఒక రోప్ వేసామంటే పైకి లేవకుండా గాలి వచ్చినప్పుడు మనం ప్రొటెక్ట్ చేయొచ్చు అనమాట. ఇట్లా మనం మొత్తం అంతా కూడా ఈ 30 ఫీట్స్ కూడా 2 ఫీట్స్కి ఒక రోపు వేసామన్నమాట. ఈ టెంకాయ తాడు ఉంటుంది కదా, ఈ టెంకాయ తాడుతో మనం అక్కడక్కడ చుట్టూ కూడా వేసాము. ఇట్లా మనం కట్టుకోవడం వల్ల మనకి గాలికి లేకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా ఉందో. అక్కడక్కడ హోల్స్ అయితే ఉన్నాయి. సో ఆ హోల్స్ ఉండడం వల్ల బెనిఫిట్ ఏంటంటే ఆ ఎయిర్ అనేది ఆ హోల్స్లోంచి వెళ్ళిపోతుంది, పట్ట టోటల్గా పైకి ఎగరకుండా ఉంటుంది అనమాట. సో అది బెనిఫిట్. కాబట్టి చూడండి ఎంత మంచిగా నీడ వచ్చిందో. ఇంతవరకు అయితే ఎంత టోటల్గా ఎండ ఉండింది కదా, ఇప్పుడు చూడండి మంచిగా మొక్కలకి షేడ్ అయితే వచ్చేసింది. వావ్, చూసారు కదండి ఓవరాల్ లుక్ మన మొక్కల్ని ఏ విధంగా వేస్ట్ మెటీరియల్తో మనం నీడలో ఉంచామనేది. మీరు కూడా ఏదో ఒక మెటీరియల్ కానీ, శారీస్ కానీ, ఇంకా షేడ్ నెట్ కానీ యూజ్ చేసి మీ టెర్రస్ గార్డెన్ని ఈ 2 నెలలు కూడా ఈ ఎండ నుంచి కాపాడుకొని మంచి ఈల్డ్, మంచి హార్వెస్ట్ చేస్తారని కోరుకుంటూ, ఈ యోగికి టెర్రస్ గార్డెన్కి సంబంధించిన మరిన్ని వీడియోల కోసం అశోక తపోవనం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం శాంతి.